సర్కిల్ అలా గోళ్ళు గిల్లుకుంటా కూకోపోతే అలా మిల్లు దగ్గరకో తోటకాడికో వెళ్ళి ఆ పనులకు గదమాయించి ఆ సమ్మెలు గిమ్మెలు ఆపరాదు. మీ రామరాజ్యంలో సమ్మె చేసే దమ్ములు ఎవడుకున్నాయి? వాటికి కరువు వచ్చింది. సమ్మెలకు కరువు అయితే నువ్వే కట్టించి ఎరగొట్టించు. ప్రాక్టీస్ అవుతుంది కదా. అలాగే ఊళ్ళోకి వెళ్ళితే గుళ్ళు కాదు గోపురాలు పడగొట్టగలను. ఇలా సెలవు మీ సెలవు పెట్టించి ఇంట్లో కట్టి పడేస్తే అలా. కోపం చేసుకో మోకాలుడు. ఈ పాలి సెలవులు అయ్యేలాగా నీ కుర్చీ మార్పించి ఎస్పీఓ డిఎస్పీఓ ఐజీపీఓ నేను చేయించేస్తా కదా. ఇదిగో మనకు మంత్రి గారి సంబంధం సెటిల్ అయిపోయే మన శివుడు సర్కారు వాళ్ళకి అల్లుడైపోతే ఇక చూడు తిప్పుతాను చక్రం. నా మాటకు 100 ఏళ్ళు నాకు 100 ఏళ్ళు. నేడే నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం. పాత పడిపోయింది ఏమిటి? ఆహాహాహా ఓహో ఆహాహాహా పేర్లకు మంత్రులే తప్ప ప్రతోడి రాసటీవి రాసపోగరే. చూడు పేసులు పెట్టమోసలేట్లేగా ఎరిగిపోతున్నాయి. ఏళ్లలో శివుడికి మామగారు నాకు ఇయ్యంకుడు ఏ మంత్రి అవుతాడో కందా. అదేమిటి నాన్న అన్నయ్యని మంత్రికి ఇచ్చి పెళ్లి చేస్తావా? అంతే కదమ్మా. అన్నయ్యకి ఏ మంత్రి మామగారు అయితే బాగుంటుందో చెప్పరా చెప్పు. శివ రా దా రా దా దా ఇదిగా నీకు నచ్చిన మామగారు మీద ఏలెట్టు ఎట్రా ఏలే చెప్పయా పిరికి పెళ్లి కొడక. మీ నాన్న కొత్త మంత్రులు సెలక్షన్ చేస్తున్నాడు. నువ్వు లవ్ చేసి మనసిచ్చిన మంత్రి గారి పేరు చెప్పు. ఎలాగా ఈడు కూడా ఒక మంత్రి గారిని ప్రేమించాడంటే ఎవరైనా కూలిపోయి కుర్చీ దిగేసిన బాబుతో కాదు కదా. చీ కొత్త మంత్రి కుర్చీ ఎక్కబోయే మంత్రి. అబ్బా ఏమిటి గోలా? మంత్రి గారిని ప్రేమించడం ఏమిటి చెప్పు శివా. మంత్రి అంటే మంత్రి కాదమ్మా, మంత్రి గారి ప్రాణం, ఏకైక డాక్టర్. అమ్మయ్యో నిజమే. నా బాబే నా బంగారమే మంత్రి కూతురే. నా బాబే పొద్దున్నే చూపించు. ఎలా ఉంటుంది? ఏం చదువుతోంది? చీరలా ఫ్రాక్లా కుంకుమ లిప్స్టిక్ ఆకుజోళ్ళ హై హిల్సా? కాదను అమ్మాయి చెప్పరా శివ. ఫ్యామిలీ సైడ్ నుంచేనా అటేపు నుంచి కూడానా? నా బాబే నా బంగారమే నా దేవుడే. అరే అలసిపెందుకు వెళ్ళి తంబం వేసుకొచ్చేద్దరి. అలా కాదు బావా, మన శివుళ్లాగే ఆ పిల్లకు కూడా తండ్రి భయం. మంత్రి గారికి ఇంకా నోట్ పుటప్ చేసి చెప్పలేదు మరి. అయితే ఓ పాలి మంత్రం వేసో మాయ చేసో పిల్లల్ని లాక్కురా. మనం చూసి సై అనుకుంటే జాయమని నేను పెళ్లికి కిళ్ళి ఆర్డిచ్చేస్తాను. అలాగే నాలా. మంత్రి కూతున్నా నేనా? లేకపోతే నేనా? అది మీ ఇష్టం. నేను మాత్రం చచ్చిన అబద్ధాలు వాడితో డ్యూయెట్లు పాడగలవు, డాన్స్ ఆడగలవు, కానీ అబద్ధాలు ఆడలేవా? నేనా? నో మాట్లాడగరా ముంగి. చేతల్లో ఉన్న చొరవ మాటలు రాదే. అమ్మ నరసమ్మ ఆగు. అమ్మ నరసమ్మ 1000 అబద్ధాలైనా ఒక పెళ్లి చేయమన్నారు. 1000 పెళ్లి కోసమైనా ఒక అబద్ధం ఆడడం చేత కాదు. అంతేనా? అంతే. ఒరే శివారా, ఆ మంత్రి గారి అమ్మాయికే మాట ఇచ్చేద్దాం. శివ నా గొంతుకు వస్తావా? నేను ఎండ్రని మింగి చచ్చిపోతాను. సుసి ఎంట్రీ నొత్తు. శివ మరి అబద్ధం ఆడతావా? నే మంత్రి గారు అమ్మాయి అంటే నమ్మరండి. నన్ను హాస్పిటల్లో చూసుంటారుగా. ఓ అదా నీ భయం. చూడు, మన హాస్పిటల్ అన్నా మనమన్నా ప్రజలకి టెర్రర్, మా నాన్నకి ఠార్. ఎవ్వడు రాడు రాబాడు, నీకు ఆ భయం ఏమక్కర్లేదు. పద. అమ్మలే రాను. అదిగో వచ్చేసింది. ఏంట్రా శివ, అమ్మాయినికి సర్కారు వాళ్ళ కార్లు తీసుకురాకపోయావా? మన కార్లు ఇరుగ్గా. అమ్మో, మంత్రి గారు చాలా రూల్స్ మనిషి. ఇంటి జనాలకి సర్కారులు ఎవరో. వీరే మా నాన్నగారు. అబ్బెబ్బెబ్బే, ఆయన కాళ్ళకి మొక్కద్దు. ఆయనకి ఇలాంటివి నచ్చవు. అబ్బో ఏ మర్యాద ఏం వందనం. మంత్రి గారి ట్రైనింగా మజాకానా? నీకు నచ్చిన కట్టుకుని కంపెనీ పిల్లలతో మా ఇంటిని కలకల్లా ఆడించాలే. ఇదిగో మా పెద్దమ్మాయి కనకం, అల్లుడేమో సర్కిల్. సర్కిల్ అంటే మీ నాన్నగారు ప్రమోషన్ ఆర్డర్ వేసి ఐజీపీ చేసేదాకానా? ఈ అమ్మాయి గారిని ఎక్కడో చూసినట్టు గుర్తు. అదే మినిస్టర్ గారి మీటింగ్ కి ఏ బందోబస్తుగా వెళ్ళినప్పుడు. రామా రా కుడికాలెట్టు రా. ఓ సారీ మంత్రి కుమారి, ఈవిడ మా ఇంటి రాజకుమారి అనురాధ. హాయ్. హలో. ఇది నా క్లాస్మేట్ తారా. హాయ్. రామా రా కూకో. అన్నట్టు మీ నాన్నగారు ఏ శాఖ మంత్రి అన్నావు? అది అదిగో బా, నీకేమన్నా మతిపోయిందా? ఆడపిల్లకి ఏం తెలుస్తాయి రాజకీయాలు? నీ రాబడి ఖర్చు ఏంటో నీ కొడుకు తెలుసా? కొన్ని కూతురు తెలుసా? రైట్ సరే అమ్మా. ముఖ్యమంత్రికి వీళ్ళ నాన్నగారి మాట అంటే హైకమాండ్. ఆ శాఖ ఈ శాఖ అన్న క్వశ్చన్ లేదు, అన్ని శాఖలు ఆయనవే. అబ్బా
అయినా నన్ను అడిగితే పోలీస్ శాఖ మంచిది. కాదు, నన్ను అడిగితే ఫైనాన్స్. నన్ను అడిగితే నిన్ను అడిగితే చీరలో నగలో శాఖ. సార్ వస్తానండి. అరేదే కోడలికి చెమటోసి ఉడకబెట్టేస్తున్నట్టుగా ఉంది. ఎదవగాలి ఎదవేంటలోను ఎన్ని ఫ్యాన్లలో ఒక ఏసీకి షార్ట్ రావు కదా. అమ్మా అరువా మీ వదిన తీసుకెళ్ళి ఏసీ రూమ్ లో కూకోబెట్టు. అబ్బే వెళ్తానండి, డ్యూటీకి టైం అయింది. డ్యూటీయా? అదేనన్నా వాళ్ళ నాన్నగారికి అన్ని రూల్సే. నిద్రపోవడం డ్యూటీ, అన్నం తినడం డ్యూటీ, ఇలా అన్ని డ్యూటీలే. ఓహో శబాష్, ఉండాలి ఉండాలి. చూడమ్మా అను ఎండి గ్లాసులో వాల్టీని కనిపించా మీ వదినమ్మక. రెడీ సార్. మరి మీకు తాగండి. కూకమ్మా కూకో, కూకమ్మా కూకో. పిల్లగారు ఓ పాట పాడరు. అమ్మో ఇప్పుడా? అంటే వచ్చన్నమాట, పాడాలి. టైం అయింది, వెళ్ళాలండి. పాట పాడందే వెళ్ళనివ్వు, గెరవ్ చేస్తాం, సత్యాగ్రహం చేస్తాం. కాదు, అరెస్ట్ చేస్తాం. పాడాలి, అవును, పాడాలి. పాడ ఆ బాధ భయంత్రులని హాల్లో పెట్టించు. ఏది మా బావగారి భజనకే? ఏది అదే మొక్కులకే? ఊరిని తస చెక్క. ఎవరు నేనా? నేనెవరినా? ఆ మాట్లాడడానికి నువ్వెవడవయ్యా? కూకోనా? మా ఇంట్లో నన్ను మర్యాద చేయడానికి నువ్వెవడా? కూకోపోతే గుంజలు తెస్తానా? నమస్తే నమస్తే బావాజీ. ఎన్నికల్లో ఎగిరేందుకు ఈ ట్యాంక్స్లే. మంత్రి గారు అయిపోయినందుకు 10,000 ట్యాంక్స్లే. అరే మీరు దండమా ఇప్పుడా? అబ్బా ఎలక్షన్ ముందర అయితే పెట్టచ్చు కానీ ఎన్నికలు అయిపోయాక పెడితే మా తప్పు. లోకి అయిపోతాం కదండి. అరే 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 కాపీ కట్ట వద్దండి బాబు, గతికితే అతకదంటారు. మీరు కూకోండి, మీరు కూకోండి, మీరు కూకోండి. ఆహా ఏం చక్కదనం బావాజీ. అమ్మాయికి అచ్చం అంతా మీ పోలికే. ఆ కన్ను, ఆ ముక్కు, ఆ నోరు అంతా. ఆడపిల్లకి తండ్రి పోలికి కానీ మగపిల్లలకు తల్లి పోలికి కానీ ఉంటేనంట మా పెద్ద అదృష్టం అంట. మా కోడలకి మీ అల్లుడికి ఆ రాశి మా గొప్పదలే. ఏంటి ఆశ్చర్యం? నీ అల్లుడు అన్నానే. రేపటి నుంచి లోకం పిలిచేది అలాగేగా బావాజీ. అంతేగాని కొబ్బరిలాగా సుబ్బారావు కొడుకంటే ఎవడ తెలుసుద్దంట. శ్రీ గారు అల్లుడనేగా ఇక నుంచే. బావా మా అమ్మాయికి ఇప్పుడు పెళ్ళి ఉంటాయా? నీకేమైనా మర్చిపోయిందా? నాకు మతిపోవడమా? బలిగోడు అయ్యా. వాళ్ళు మనసులు మార్చేసుకున్నారు. రేపు ఏ గుళ్ళోకి వెళ్ళి దండలు మార్చేసుకుంటారు. ఆన కట్టులు తప్పడం, కడుపులు రావడం, అది అవన్నీ మనకు పరువు కాదు కదా. అసలు నీకు ఎందుకీ గొడవలు? నీ రాజకీయాలు నువ్వు చూసుకో. కోళ్ళు నేను పెళ్లి పని చూసుకుంటావు. అమ్మా కోళ్ళ సుశీలా, ఏంటి ఇదే మీ అమ్మాయి? ఏడాకోలాలకి ఇది సమయం కాదు బావాజీ. సెక్రటరీ జవాన్. మీకేమైనా పిచ్చా? అంతే కదండి మరి. రండి మన రూము బాగా. బయటికి ఎంటుతున్నావా? అంతకంతా అనిపిస్తావు. మళ్ళీ ఇంకోసారి నా కుమార్కి నువ్వు సందాలకు రాకుండా పోతావా? చూస్తాను. ఈ సుబ్బారావు డబ్బులు ఏంటే ఎలక్షన్ లో ఎవడో పాస్ అవ్వలేదు. ఆ దండలో అన్ని దొంగ రోడ్లు 7. మంత్రి గారికి ఒక్కతే కూతురుండి అది 6-7 పాప అయినచో మరి శివరాంతో మన ఇంటికి వచ్చిన మంత్రి గారి అమ్మాయి ఎవరి కూతురు? ఇంకో మంత్రి గారి కూతురేమో. అది మంత్రి గారి కూతురు కాదు, ఎవడో కంత్రి ఓడి కూతురు. నేను ఒకటి చెప్పనా నాన్న? పొద్దున్న నేను కాలేజ్కి వెళ్తుంటే ఒక నర్స్ కనపడింది. అచ్చం మన ఉదయంలాగే, చిచి నిన్నొచ్చిన సుశీల్లాగే ఉంది. ఒకవేళ కవలనేమో? కవల కాదు, వల. అన్నయ్య ఆ పిల్ల కలిసి పన్నిన వల. చిచ్చి ఆడు మొహం. అన్నయ్యకంత బుర్ర ఉంటే నేనే మంత్రిని అయ్యేవాడిని. మోసమే నిజమైతే వాళ్ళిద్దరిని సెక్షన్ 3/420 కింద అరెస్ట్ చేస్తాను. ఓకే అలా ఆ నరసమ్మే మన గాడికి మాస్కా ఇస్తుందేమో. ఒకసారి పిలిపిస్తే పోలే?
సర్కిల్ చర్చ ఎల్లు ఎల్లే దాని లాక్కురా. ఎక్కడ ఉంటుందని వెతకాలి? అడ్రస్ గట్రా అవన్నీ మేమే చెప్తాను, నువ్వెందుకో. పోలీసులాగే నర్సులంతా ఒకలాగే ఉంటారు. నాకు దోచిన పిల్లని నేను లాక్కొస్తా. ఆన కేసులో పడితే పోచి నాది కాదు. మనసా కోడలో సార్ అర్జెంట్ గా తీసుకురారా. ఎందుకు? ఎందుకేంట్రా పిచ్చ సన్నాసి? పెళ్లి నగలు చేయించొద్దు. అక్క అనురాధ అడావుడు చేస్తున్నారు. ముగ్గురికి ఒకే పాలు ఆర్డర్ ఇచ్చేద్దాం. వెళ్ళి తీసుకురా అమ్మా. అది కాదు బావా, ఇంకా వాళ్ళ నాన్నగారికి చెప్పాలిగా. రే నువ్వు ఒకరితో చేసేది నాకా ఆడికా? వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి ఆకురా. అదే పిలుచుకురా. అబ్బే నేనెందుకు బావా, శివ వెళ్ళి. ఎందుకైనా మంచి నువ్వు రామావయ్య, పెద్దవాడి కదా. అంతేనా? అంతే. చెప్పేది విను. నర్సమ్మా, నా బిడ్డలాంటి దానివి. ప్లీజ్ శివ, నేను పట్టుకుంటే బాగోదు. కమాన్ కమాన్. చంపేసుకోరాదు. కోరాదు. పెళ్లి కేసుని మర్డర్ కేసుగా మార్చుకో తల్లి. అంబాబీ నేను రాను. వాతమా వాయువా? అబ్బే అబ్బే ఏం లేదు. రామ్మా కూకో. హలో హలో. అమ్మడు మంత్రి గారు అమ్మాయా, నీ పేరేంటన్నావు తల్లే? మర్చిపోయానా? మీ ఫాదర్ పేరు? ఇదిగో ఇందులో ఉందిగా, చూసుకో బావా. ఏది అబ్బా, అంతా అయ్యే పూలికే. ఆయన చూసి పిల్లలు చూడక్కర్లేదా? రై ఇందులో వీళ్ళ అయ్య ఎవరో చెప్పుకుంటారా. 100 రూపాయలు బహుమతి. ఇదిగా నువ్వు చెప్పినా సరే మీ అయ్య ఎవరా? 100 వద్దు, నేనే తీసుకుంటాను. అర్జెంట్. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఏయ్ ఏయ్, చెప్పు, ఎవరు నువ్వు? నీ పేరేమిటి? నీ బాబు ఎవరు? నిజం చెప్పు. తప్పుకో, నేను చెప్పిస్తాను. చెప్పించే భాష వేరు. సెక్షన్ 37, 43, 79, 124 కింద నువ్వు నేరాలు చేసావని నాకు తెలుసు. అది ఒప్పేసుకుని నిజం చెప్తే 2 ఏళ్ళు, లేకపోతే 4 ఏళ్ళు పడుతుంది. నా మాట విని వెంటనే ఒప్పుకుంటే అసలు కేసే లేకుండా చేస్తాను. చెప్పు. చెప్పు, మా కుటుంబాన్ని మోసం చేసావా లేదా? నేను కాదు. నేనే చేయమని చెప్పాను. ఏయ్ ఆగు. ఏమిటి గూడు పుఠాని? చెప్పు, ఎవరు నువ్వు? ఎవరు తాలూకు? భద్ర గారు అమ్మాయిని. భద్రయ్య? ఏది రావులపాలెం రామభద్రయ్య? రోజు నీ అమ్మగారు బంగారం గాను. నువ్వు ఆ భద్రిగాడి కూతురు అంటే మీ అమ్మ అన్నపూర్ణ బాగుందా? ఇది చెప్పడానికి ఇంత భయం ఎందుకే? నువ్వు వెళ్ళి మీ అమ్మని ఆయన కేకేసురా. నువ్వు వదిలే బాగోదు. రే శబోయ్, నువ్వు వెళ్ళి నేను పిలిచానని చెప్పి పిలుచురా. మంచి చెడ్డ మాట్లాడాలి. అలాగే నాన్న. థ్యాంక్ యూ డాడీ. వడ్ల గింజలో బియ్యపు గింజ. ఎలాగైనా మా బావకి మనసు కరుగు గాని మాట మాత్రం వెన్నపూసలాంటిది. ఏంటి కథ? మా సుబ్బులు కొడుకువా నువ్వు? దా. ఆహా, మమ్మల్ని దగ్గరుండి పిలుచుకురమ్మన్నాడే. నిజంగానే? మన సుబ్బులు కొడుకే. ఈ కలికాలంలో కూడా స్నేహానికంత ఎలవిచ్చి దగ్గరుండి పిలుచుకురమ్మనటం చాలా గొప్ప సంగతి. స్నేహానికంత ఇలువ ఇస్తే పిలుచుకురామని కబురెట్టరు. వాళ్ళే వచ్చి పిలుచుకెళ్తారు. ఒట్టి మనిషి గట్టి మనిషి అయ్యాడే. కోసంత పెట్టుండొద్దా? ఏమో బాబు, ఈ డబ్బునోళ్ళంటే నాకు జంకు. వాళ్ళ గుండెలు రాళ్ళలా గట్టిగా ఉంటాయంట. కొబ్బరికాయ గట్టి కాదంటే మరి లోపల ఎంత చల్లటి తీయటి నీరు. తీతి ఏడుగా కొబ్బరిలో తీసి ఆకులో కట్టు. పొలసలుపులు చెట్టు మా సుబ్బులు గారికి పేణం. అమ్మా సుశీల, మన గురించి ఆడికెలా తెలిసిందమ్మా? ఇంతకీ మనల్ని ఎందుకు రమ్మన్నాడంట? రామాయణం అంతా ఈ నీరు రాముడు సీతేమవుద్ది అన్నాడంట. అట్ట ఉంది నీ వరస. పిల్లలు మోకాలు చుట్టే తెలియటిల్లా.
ఓహో అదే ఎంత గొప్ప సంగతి. ఆ రోజులు గుర్తున్నాయన్నమాట. రే 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 ఇక చాలు గానీ నువ్వు కూకోరా సుబ్బులు, నేను చూసుకుంటాగా, నువ్వు కూకో. రండి రండి పోతిందరు గాని. అత్త కొబ్బరి బెల్లం పెట్టవు. పెడతానమ్మా. రే శివా, బడిలేదా మీకు? ఇవాళ ఆదివారం కదా నాన్న. ఆహా, అందుకని అత్తను అదర పెట్టమన్నారా? నువ్వు వాళ్ళని ఏమో అనకన్నయ్యా, తల్లి లేని పిల్లలు అట్ట చీకాకు పడితే అట్ట. ఇదిగోరా బాబు, వెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి. నాకివ్వు, నాకివ్వా. ఎలా గంజులే నీకు తెలవకుండా ఒకటి తెచ్చానయ్యా. చేపల కూర. ఇదిగానే. చెల్లమ్మా, ఈ కూరను వండినట్టు ఈ భూప్రపంచంలో ఎవరు వండలేరు. ఇంకో మొక్కేసుకో. తాకెగిరిపోయింది, ఈ కథ తెలుసులే. చెల్లమ్మా, వాళ్ళని చూడు, చిలక గోరింకెలా లేరు. అరే, మా శివుడికి మీ పిల్లనిచ్చి చేస్తే. ఇప్పటి నుంచి పెళ్ళికోవడం ఏంట్రా? అదేంట్రా, ఇప్పటి నుంచి అనుకుంటే అప్పుడు తెమలుతాయి. కట్నం ఎంతో చెప్పన్నయ్యా, ఇప్పటి నుంచి వెనకేసుకోవాలిగా. కట్నం ఏంటమ్మా, మీ అబ్బాయి మా అల్లుడు, మా అబ్బాయి మీ అల్లుడును. కట్నం చెల్లు ఏరా ఏరా మాట్లాడు. ఇది మనీలే. ఇల్లు కాదు, ఇందర లోకంలా ఉంది. డాడీ, మామయ్య గారు అత్తయ్య గారు వచ్చి మన సుశీల పెట్టి పుట్టిందయ్యా. బాగున్నావా అన్నయ్య? అన్నయ్య, నీకెట్టమని పులస పులుసును కొబ్బరి లవజుండలు చేసుకొచ్చాను. అదే కృష్ణమూర్తి గారికి కుశీలుడు అటుకులెట్టాడంట కదా, అలా. మా అబ్బాయితో పాటు నన్ను కూడా వల్ల వేసుకోవడానికి మందు కలిపి తెచ్చారంటరా. శుభ్రు, ఎన్ని గుడ్డెలరా మీకు? నా అంతరం ఏంటి, మీ అంతరం ఏంటి? పులిబెట్టకి బావురు పిల్లికి పెళ్ళంటరా. ఎదురుగుండా వచ్చి నన్ను అడిగే దమ్ములు లేక మీ పిల్లని ఎరేసి మా వాడిని వల్ల వేసుకుంటారంటరా. శుభ్రు, సుబ్బలేంటే? నా పేరు సుబ్బారాయుడు గారు, కొంచెం మర్యాదగా మాట్లాడా. ఛీ, ఇలాంటి పాడు కొంపలో కాలెట్టడం మందే తప్పు. రాయ్యా పోదాం. ఏంటే ఇది పాడుకోంప? అది తెలిసే లోపల కావాలంటే జాగ్రత్తగా మాట్లాడు. నన్ను ఏమే గీమే అంటే నిన్ను యారా ఒరే గాడిదా అనాల్సి వస్తుంది. మా చేతి కింద గంజి తాగి బతికినాడివి, ఆ ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేకుండా మాకు మర్యాదలు నేర్పుతున్నావా? నీకు డబ్బు ఎక్కువ ఉండొచ్చు, కానీ మంచికి మర్యాదకి నా పెనిమిటి కాలిగోటికి సరిపోవు. నువ్వు ఈ మాటలంటానికేనా కొడుకుని రాయబారు పంపి మరీ పిలిపించావు? యారా కుర్రాడా, నీ బాబుకు బుద్ధి లేకపోతే నీకైనా సిగ్గుండక్కర్లా? నోరు పోయి వరుసలు కలబాక. వెళ్తాం పదవే. అక్క చెల్లెలు లాంటి దాన్ని అవమానం చేశావు, ఇంటికి పిలిపించి కంటతడి పెట్టించావు. అంతకంతా అనుభవిస్తావు. సిగ్గులేదు? లేదు. 1 minute ప్లీజ్. ఏం డాక్టరా, ఒంట్లో ఎలా ఉందమ్మా? ప్లీజ్ బాబ్జీ. అది కాదు బాబ్జీ, నేను ఆవేళ అసలు నీ గుండె కొట్టుకుంటుందా? చెప్పాడు, చెవిలో కొబ్బరి కంపు కొడుతుంది. నీ బాబు నీ గుండెని ఎండబెట్టి కురుడికాయ చేశాడా? అబ్బే ప్లీజ్ బాబ్జీ, ప్లీజ్. అను వింటుంది. వింటాక భయమా? కొడుతుందా కొరుకుతుందా? నేను అదే మా ఫాదరు. ఏమిట్రా నువ్వు నీ ఫాదరును? కోకోనట్ కొడక, బమ్ డబుల్ బమ్, నిన్ కంపు, రాస్కెల్, స్కౌండ్రల్, కౌటంగ్,
స్టూపిడ్ ఇడియట్, ఒళ్ళు కప్పట్ట, సన్ ఆఫ్ ఎ బైసన్, బైసన్ క సన్. ఏమిట్రా చూపు జ్వరం వచ్చిన జాకాళ్ళ? నువ్వు ఎప్పుడు ఏంటే బాబ్జీ. బాబ్జీ నా మాట విను, నేను మోసగాడిని కాదు, నాకు కొంచెం టైం కావాలి. టైమా? టైము తక్కువైతే దమ్ములు చాలకపోతే మా అమ్మగారిని నాన్నగారిని నీ బాబుగారి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళావురా? పైగా వాళ్ళని అవమానిస్తుంటే నువ్వు చాటుకెందుకు వెళ్ళావురా? సారీ బాబ్జీ, ఐఎమ్ రియలీ సారీ. నోరు ముయ్యరా. నువ్వు సారీ అంటే మా దెబ్బలు తగ్గిపోతాయిరా. రాయ్, మాకు జరిగిన అవమానం మర్చిపోను. నీ ఛాతీలో కురుడికాయను సారాలో ఊరేసి నీ బాబు చేత తాగించేస్తాను. నీ తోలు ఒలిచేసి లేడీస్ హ్యాండ్ బ్యాగ్ కుట్టే వాళ్ళకి అమ్మేస్తాను. నీ నరాలు ఏరేసి కొబ్బరి పిచ్చిలో కలిపేసి కాలేజీ ఆడపిల్లలు క్లాస్ రూమ్కి వెళ్ళే చోట కాళ్ళు తుడుచుకునే పట్టాల నేయించి పెడతాను. ఓకే అమ్మా? బాబ్జీ బాబ్జీ నా మాట నమ్ము, నిజంగా నేను సుశీల్ పెళ్లి చేసుకుంటాను. దేవుడి మీద ఒట్టు, నాకు కొంచెం టైం ఇస్తే మా నాన్న ఎదురైతే. శివ, ఏమిట్రా వాడికి ఒట్టేస్తున్నావు? శివ, నీ చెల్లెలికి మర్యాద ఇచ్చి నిన్ను పక్కకు పిలిచి మాట్లాడుతున్నాను. ఆ మర్యాద నిలబెట్టుకుని నా జోలికి రావద్దని చెప్పు. వద్దండానికి నువ్వెవరు? మా అన్నయ్య అమాయకుడు. నీ చెల్లెలు వాడిని వల్ల వేసుకుంది. నువ్వు బెదిరించి ఒట్టేయించుకుని. శివ, మా చెల్లెల్ని ఏమన్నా అంటే నీ చెల్లెలికి నీకు నీ బాబుకి డొక్కలు చించేసి డోల వ్యాపారస్తులుగా అమ్మేస్తాను. ఖబర్దార్, చెప్పు. You arrogant boy! ప్లీజ్. నీ చెల్లెలికి తెలుగు రాదులా ఉంది. విషయం కాస్త నచ్చ చెప్పు. బావా ఒక్క నిమిషం తుమ్మకుండా ఆగితే ఈ జన్మకి ఫోటో తేమలదు. అయ్యా మీ దానాలకు దండం. నాన్న, డాడీ, వాణ్ణి ఆ రాస్కల్ని జైల్లో పెట్టించు. ఉరేయించి కొరడాలతో కొట్టించి చంపే. అలాగేనమ్మా. సర్కిల్ ఆనే జైల్లో పెట్టించి ఉరేయించి కొరడాలతో కొట్టించి చంపించేయి. అలాగే. ఎవరు మామయ్య గారు? ఎవరినమ్మా? వాణ్ణే, ఆ రాస్కల్ని. ఆ రాసుకెళ్ళి. ఏ రాసుకెళ్ళి? ఏ రాసుకెళ్ళమ్మా? వాడే ఆ నర్సు పిల్ల అన్న బాబ్జీ అని పచ్చి రౌడీ. మొన్న రాలేదు ఆ కొబ్బరండ్ల ముఠ వాళ్ళ కొడుకు. భద్రయ్య కొడుకా? అతను కొడితే గిడితే నీ అన్నని కొట్టాలి గాని నీ జోలికి. అదే కారు ఆపి మీదకొచ్చి శివన్నయ్యని సైకిల్ చైన్తో కొట్టాడు. అయితే సెక్షన్ 302. కత్తితో పొడి చేస్తానని బెదిరించాడు. అమ్మో, సెక్షన్ 344, 304. అబద్ధాలనా? అతనేం కొట్టలేదు. అన్నయ్య అబద్ధాలు. ఇది తెలిస్తే వాడు చంపేస్తాడని భయపడి నిజం ఒప్పుకోవడం లేదు. సర్కిల్ వెళ్ళు, అరెస్ట్. సైకిల్ చైన్ దెబ్బలైతే ఒంటి మీద గుర్తులు అడుగుతారు బావా. అదే కొట్టాడని పెద్ద మనిషిని నేను కేసేస్తే దెబ్బలో గుర్తులేటరా గాడిద అని. అవునులే, చర్మం దళసరైనా గుర్తులు కనిపించవు. నువ్వు నోర్మయ్యా. అసలు నేను చిత్తకోడి జైల్లో పారేయాలి. ఈ నాటకానికి బాగోతం అంతా నీది. వెళ్ళు. పోలీసులు లోపల పదే. మనకేంటయ్యా భయం? వాళ్ళు దారి తప్పో దావానుకో వచ్చుంటారు. ఆ సరికి ఇక్కడ దొరకదని వాళ్ళకి తెలిసి ఉండదు. అవుననుకో, కానీ ఇక్కడ బాబ్జీ అనే కుర్రాడు ఎవరు? నేను కాదు. తెలుస్తోంది. నేను కాదు. నువ్వా అని అడగలేదు, ఎవరు అని అడిగాం. నేనే. సుబ్బారాయుడు గారు అమ్మాయి కారు దారి కట్టొచ్చి ఆపేవా లేదా? ఆపాను. అదే బస్సు అనుకుని. కాదు, కారు అనుకునే ఆపాడు. నువ్వు ఇస్సంటే నేను బుస్సు అంటాను. ఇది నా గుమ్మం, జాగ్రత్త. కారులో శివరాంని సైకిల్ చైన్తో కొట్టేవా లేదా? నేనా? కాదు, నేను. ఓహో, ఏం పాపం? షడప్! కత్తి చూపించి చంపుతానని బెదిరించావా లేదా? సర్కిల్ గారు, మాంగారు మాటిని తప్పుడు కేసు బనాయిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందట? అంటే ఒప్పుకున్నట్టేగా ఇది తప్పుడు కేసు అని. లాయర్ గారు, మనమేమిటో మన సంగతి ఏమిటో మీరు చెప్తారా లేక మనం చెప్పాలా? అదే తెలుసు కదా.
అబ్బాయి సర్కిల్, మన బాబ్జీ విద్యార్థి సంఘాల ఫెడరేషన్ నాయకుడు కదా, అంచేత మనం కేసు పునాది సరిగ్గా లేకుండా బనాయిస్తే మన ఇద్దరికి మన బాస్కి కూడా పునాది కదిలిపోతాయి. విద్యార్థులంటే తేనె పట్టు కదా. ఓ ఐ సీ. ఓ యు సీ వాట్ యు సీ. ఈ కేసు పేపర్లకు ఎక్కుతుంది. ఆ తర్వాత మంత్రివర్గం, అసెంబ్లీ, ఐజీస్ ఆఫీస్, ఆఖర్న డిస్మిస్. సరే, ఈసారికి నీ మొహం చూసి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా జరిగిందో గుడ్ మార్నింగ్. ఐ సెడ్ గుడ్ మార్నింగ్. బ్రూట్స్ తో నేను మాట్లాడను. బట్ నేను మాట్లాడతాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించాలి. అదే నేను మీ అన్నయ్యని సైకిల్ చైన్తో కొట్టి కత్తి చూపించి బెదిరించాను కదా, పొరపాటున నీకు చేయాల్సిన సన్మానం మీ అన్నయ్యకి చేశాను. ఇవాళ సాయంకాలంలోగా నీకు చేస్తానే. ఇదిగో, సాయంత్రం క్లాస్ అయ్యి ఇంటికెళ్ళలోగా దీంతో కొట్టి దీంతో పొడుస్తానే. కాయ్ 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 జాయ్ జాయ్ కాయ్ 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 జాయ్ జాయ్ కాయ్ కాయ్ హాయ్ హాయ్ జాయ్ జాయ్ కాయ్ 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 జాయ్ 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 కాయ్ 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 జాయ్ 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 కాయ్ జాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. సార్, ఐ సే సిట్ డౌన్. నిన్న మనం పాఠంలో చెప్పుకున్నాం, వృక్షశాస్త్రంలో మానవుడికి అత్యధికంగా సేవ చేసే ఏకైక చెట్టు కొబ్బరి చెట్టు. సైలెన్స్. కొబ్బరి ఆకు, కొబ్బరి కాయ, మట్ట, కొబ్బరి కళ్ళు. వాట్స్ రాంగ్ విత్ యు ఆల్? ఏమిటా నవ్వులు? మీకేమైనా పిచ్చి పట్టిందే? నన్ను నన్ను మా నాన్నగారిని హేళన చేస్తున్నారు సార్. మాకు అదే ఆ ఫ్యాక్టరీలో మిల్లులు ఉన్నాయిగా. ఓ ఐ సీ. అదే వెరీ బ్యాడ్. ఆయన మన కాలేజీకి లక్షలు విరాళం ఇచ్చారు, విద్యార్థులకి సాయం చేశారు. అటువంటి వారిని అదే కొబ్బరి అనే మాట ఇక పైన ఎవరు వాడకూడదు. టెంకాయ అన్న మాట వాడచ్చా సార్? నా నారికేళం. బాబ్జీ, నీ జోక్స్ హద్దు మీరుతున్నాయి, జాగ్రత్త. సార్, ఐఎమ్ వెరీ సారీ సార్. ఒక దాత డబ్బిచ్చారని క్లాసులో ఒక చెట్టునే బ్యాన్ చేయటం చాలా అన్యాయం సార్. సిట్ డౌన్. అతనే సార్ ఈ అల్లరికి లీడర్. ఇందాక అతను సైకిల్ చైన్ చాకు చూపించి కొడతానని బెదిరించాడు సార్. వాట్? క్లాసులో? అవును సార్, అందరూ చూశారు. ఇజ్ ఇట్ నిజమా? బాబ్జీ, గెట్ అప్. ఏంటి సార్? సార్ ఏంటి సార్? సార్, నా సొరుగులు సోదా చేసి నాలాంటి ఒక పరమ నిర్దోషిని అవమానించారు. నా మీద నింద వేసిన ఆ ముద్దాయిని కూడా సోదా చేయాలని కోరుకుంటున్నాను. ఓ మై గాడ్. అనురాధ, ఇది ఒక ఆడపిల్ల చేయదగ్గ పని కాదు. కనిపిస్తున్న సాక్ష్యాన్ని బట్టి ఆ బాబ్జీ మీద నింద వేయను లేను. కాలేజీకి మహారాజ పోషకుడు కూతురు కాబట్టి నిన్ను దండించను లేదు. కాబట్టి నీవు స్వాధీనపరుచుకుంటున్నాను. సుబ్బారాయుడు గారు కింగ్ మేకర్, మంత్రి మేకర్, మంత్రులకు రాజు, దాతలకు ముద్దాత. ఏంటి తిరగాసు? మీరెవరో వచ్చిన పని ఏంటి? మీరు బయట పని. అయ్యా, నా పని మీ ఆశీస్సులు అక్షంతలు పుచ్చుకోవడం. కూకోండి.
కూర్చోను. మీ ముందు కూర్చునే యోగ్యత ఇప్పుడు నాకు లేదు. మీరు నన్ను మంత్రి చేశాకే కూర్చోటం. ఏం నా ఏదో అంత బారా? ఏమీ తెలియనట్టు బావగారు. అయ్యా, మిమ్మల్ని పరాభవించిన ఆ మంత్రి పెద్ద మర్రి చెట్లాగా కూలిపోయాడు కదా. వాడితో పాటు గవర్నమెంట్ మొత్తం పడిపోయింది కదా. మరి పోలేండి, ఇదిగో వాడికి అంత అత్తరంతో వేసాడు పేపర్లోనే. అయ్యా, సంగతిది. ఈసారి ఎలక్షన్కి మా పార్టీ వాళ్ళు నాకు టికెట్ ఇచ్చారు. గెలిస్తే అది మీ చేతిలో ఉందనుకోండి, మంత్రి సీటు కూడా టికెట్ ఇచ్చారు. ఎవరెవరికి ఏ శాఖ రావాలో వాటాలు వేసేసుకుని లోపలికి అడిగే అగ్రిమెంట్లు కూడా రాసేసుకున్నాం. నాది ఆర్థిక శాఖ. అందుచేత ఇలా నేను గెలవటం, అలా మంత్రిని అవ్వటం, అలా నేను మంత్రి కాగానే ఇలా మా అమ్మాయి డాక్టర్ ఉషారాణి MBBS మీ కోడలుగా కట్టి పెట్టడం ఖాయం. మామయ్య గారికి దండం పెట్టమ్మా. మంత్రి గారు ఏం కొన్ని ఇందులో తిరగసేంటి? తమరకు తెలియదే ఉంది. తమరు ఒత్తాసు లేదే ఎందులోనూ ఎవ్వడూ పాస్ కాలేడు కదా. పాండవుల పక్కన శ్రీకృష్ణ పరమాత్మల తమరు నా పక్కన నిలబడాలి. నన్ను దీవించి 1 లక్ష రూపాయల అక్షంతలుగా నా మీద చల్లాలి. ఈ ఎలక్షన్ చక్రం తిప్పాలి. అమ్మో, 1,00,000 రూపాయలే? మా మంత్రి గారు అనేది ఏంటంటే, మీరు పేదలకు మంత్రులు, మీరు మాకు మంత్రులను. ఇంతగా ఆయన చెప్పేది ఏంటంటే, మీరు అడిగిన 1,00,000 చెక్ రూపంగా ఇస్తాము, మీరు ఎమ్మెల్యే అయి మంత్రి సీట్ ఎక్కాక అప్పుడు దాన్ని బ్యాంకులో వేసుకుని క్యాష్ తీసుకోండి అని. అయ్యా, తమరి మంత్రి గారి బుర్ర బందరు పర్ర. మనం కొబ్బరి తోట వేసినప్పుడు అది పెరిగాక కాయా కళ్ళు దిగాక నీళ్లు పోస్తా ఉంటామండి. అలాగే ఇదిను ఎలక్షన్ ముందు 70 ఇవ్వటం, గెలిచిన తర్వాత మీరు ఇచ్చేదేమిటి? మంత్రి గారు కూతుంటే మైలున్నర క్యూ ఉంటుంది ఎదురు కట్నాలతో. అయితే 10 గింజలు నాటితే 1,00,000 గింజలు పండుతాయి. మరి 1,00,000 నాటితే అంతేకన్నా. మీరు గెలవడం గ్యారంటీ, మంత్రి గారు కుర్చీలో కూకోవడం గ్యారంటీ, నేను మంత్రి గారు ఇయ్యకుడుగా రావటం డబుల్ గ్యారంటీ. అమ్మా నమస్కారం. ఓ దుర్మార్గుడిని పడగొట్టి మంచి నిలబెట్టడం కోసం మీరు నడుము కట్టాలి. అలాగే అలాగే అంటే చాలదు, మీరు ఎలక్షన్ లో నిలబడి మంత్రి కుర్చీ ఎక్కి రాజ్యం చేసి. నాకు కాలేదయ్యా. 18 మంత్రిగిరి అయ్యా. నాకు కాలేదే అంటుంటే. నాన్న, మంత్రి పదవట. మంత్రి పదవా? అదే కదా. నేనా? చచ్చా, నుంచో నాన్న, నుంచో నాన్న. ఎలక్షన్స్ లో నుంచో నాన్న. నించుంటే మంత్రి సీటు గ్యారంటీ. నాన్న, ఉండండిరా, నీకెవరా బుర్ర ఉందా అని. నేనంట మంత్రినంట. 22. ఏ ఎందుకు కాకూడదంట? మంత్రులు మనుషులే. ఒకప్పుడు ప్రజల కోసం ఆస్తుల్ని ధారపోసేవారు, ఇప్పుడు ఆస్తుల కోసం ప్రజల్ని ధారపోస్తున్నారు. అంతే డిఫరెన్స్. ఏ పని చేయకుండా మీరు గెలుస్తారు. పూచి నాది. ఏమయ్యా, పిలిచి పిల్లనిస్తానంటే కాలేదంటావే? చచ్చా, నాకేం బట్టే, నా గొడవలో సరిపడా ఉన్నాయి. నీకెన్ని గొడవలున్నా సుబ్బారాయుడిని దెబ్బ కొట్టి తిరాలి. కరెక్ట్. ఆయన 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఓ పెద్ద పందికొక్కుని పోటీకి నిలబెడుతున్నాడు. వాడు గెలిచి మంత్రి అయితే ఇద్దరూ దేశాన్ని పంచుకు నంచుకు తినేస్తారు. తింటే తిన్నే నాకే. అబ్బ, నాకేమంటే ఎలాగండి? దేశంలో మీరు ఒకళ్ళు కారా? వెళ్ళవయ్యా, పనంతా పాడు చేసి. నువ్వు ఉండవయ్యా, నీకు నచ్చకపోతే పాయ్, నేను నిలబడతాను. నువ్వా? ఏం పనికిరానా? నీ మొగం నీకేడు చదువా సంఖ్య? దేశ సేవకి చదువు సంధ్యలు కాదు ముఖ్యం, బుద్ధి జ్ఞానం ఉండాలి. ఆ 2 సుబ్బయ్య కన్నా నా దగ్గరే ఎక్కువ ఉన్నాయి. ఎవరేమన్నా సరే నేను నిలబడతాను. కలిసి ఎంత అవుద్ది వకీలయ్యా? అబ్బే, 25 లోపు. అది నేను చూసుకుంటాను. మానవ రసకెక్కడం నాకేం బాగలేదు. ఒప్పుకో నాన్న. మేమంతా పనిచేస్తాం నాన్న. అమ్మ గెలుస్తుంది, తప్పకుండా మంచి అవుతుంది. అవును నాన్న. ఓకే. రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి, రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి, రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి. ఆగలగా ఏరా, నా ఉప్పు నేను నాకే ద్రోహం చేస్తావా? ద్రోహం నీకు కాదు బావా, ఎగస్ పార్టీ కుటుంబానికి. అన్నపూర్ణమ్మను నిలబెట్టింది నువ్వే కదా. లేకపోతే వాళ్ళ అబ్బాయి బాబ్జీ విద్యార్థి నాయకుడు నిలబడతా అన్నాడు. నిలబడితే ఏంటంట? విద్యార్థులంతా చందాలు పోగేసి డబ్బిస్తామన్నారు. నిలబడితే విద్యార్థుల ఓట్లు 66,000 అటే పోతాయి కదా. అందుకని నేను వెళ్ళి మతలబు చేసి తికమక పెట్టి ఏంటి వాళ్ళ అమ్మని నిలబెట్టాను. ఆడికైతే పడతాయి కానీ వాళ్ళ అమ్మకి ఉట్టి ఆడదానికి ఎవడెత్తాడు బావా ఓటు. రేపు ఆవిడ ఓడిపోయాక
నువ్వు మంత్రి గారు కారులో ఆ పేటకెళ్ళి ఆ గుమ్మంలో నిలబడి పెళ్ళి నవ్వచ్చు, ఫోటోలు కూడా దిగొచ్చు. నీ అమ్మగాడు బంగారం గాను నీ బుర్రలో ఎంత గుంజుందంట్రా. రాజకీయం అంటే అదే కదా. అక్కడే ఉండి వాళ్ళ గుట్టుమట్లన్నీ మన క్యాంపుకి చేరేసి మరి ఇక్కడికి వచ్చేసావేంటి? ఎల్లు ఎల్లు. నస 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 నస. ఏంటి నస 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 నస? నస 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 అంటే క్యాసు. క్యాసా? ఓరిని. ఇదిగో 10,000 సరిపోద్దా? అంత కుర్రకారు జనంగా వాళ్ళని దారి మళ్ళించాలంటే సరే ఇదిగో ఇంకో 10,000 గెలిచాక కలుసుకుందాం. మరి నువ్వు వెళ్ళు ఎల్లు. ఓ మహాలక్ష్మి, మంచి వాళ్ళనే గెలిపించు. బాబ్జీ, ఏమిటది? మీరు బ్యాన్ చేసిన పేరు కాయలు సార్. బాబ్జీ, అవును సార్, వీటి పేరు ఎత్తకూడదన్నారు కదా. పేరే బ్యాన్ చేసినప్పుడు వాటిని క్లాస్కి ఎలా తెచ్చావు? మా ఇంట్లో ఈవేళ అసలు ఏం వండలేదండి, అందుకని లంచ్కి ఇవి తెచ్చున్నానండి. ఇవి బెల్లం ముక్కో పంచదార కలుపుకొని తినరా బాగుంటుందని మా అమ్మ చెప్పిందండి. సైలెన్స్. పుస్తకాలు తీయండి అక్కడ. హద్దు మీరావు. నిన్ను నేను కూడా లెంపకాయ కొట్టగలను, కానీ కొట్టను. ఏ నాకు సభ్యత ఉంది కాబట్టి. అయితే కారెందుకు కాపావు? నీకు కూడా చదువు సంస్కారం ఉన్నాయనుకుంటున్నాను కాబట్టి. ఏదో ఆవేశంలో కొట్టాను, సారీ అని చెప్పు. నేను చెప్పను. చెప్పు. నన్ను కొట్టిన చెంపదెబ్బ మా విద్యార్థులందరికీ తగిలింది, సారీ చెప్పు. సారీయా? చెప్తాను. మన బంగారు తల్లి కాబోరు. డాడీ, డాడీ, వాడిని అరెస్ట్ చేయించు. అలాగేనమ్మా. సర్కులా అని అరెస్ట్ చేసే. కాదు, జైల్లో వేసి ఊరేయించేయి. 88, 89. అలాగేనమ్మా. 90, 91. అల్లుడా జైల్లో వేసి ఊరేయించు. ఎవరినమ్మా? వాడే డాడీ, ఆ రాస్కల్, ఆ పోకిరి. నీకు తగిలే వాళ్ళందరూ వాడలే కదా. వీడి పేరేమిటి అని? నేను ఆ నోట్తో చెప్పను. వాడే మొన్న అన్నయ్యకి మస్కా ఇచ్చిందే ఆ నర్స్ పిల్ల, తాను అన్నగాడు. ఓహో, మన భద్రయ్య కొడుకా? వాడు మంచాడేనమ్మా. నోట్లో వేలెడితే కొరకలేడు. వేలు పెట్టి చూడు, వేలు కాదు, మనుషుల్నే కొరుకు పీక్కు తినేస్తాడు. కానిబల్ అంటే నరమాంసాహారి. నోర్మే. ఏంటమ్మా ఆ భద్రయ్య గారి కొడుకు నిన్ను అంటే మొన్నేమో కూతురు నాటకం, ఇవాళ కొడుకు నిర్వాహకమునా? ఏమిటమ్మా? ఏమిటి ఏంటి? నన్ను నన్ను ఎక్కడ పడితే అక్కడ ఏడిపిస్తున్నాడు నాన్న. నిన్న ఏం చేశాడమ్మా? కొబ్బరి చిప్పలు క్లాసుకు తెచ్చి వెక్కిరిస్తున్నాడు. ఓ అదా, కొబ్బరి చిప్పలు చేస్తే మన గురించి అని ఎలా? అయినా మనం కొబ్బరి మీదే కోట్లు గడి. ఏం చేశాడమ్మా? ఏం చేశాడమ్మా? ఏం చేయలేదు. మరి అబ్బా, అది కాదు నాన్న. Shut up. నేనా పాట? చెప్పు తల్లి, ఏమిటి? మరి మరి చెప్పమ్మా. అదే అదే నాన్న, వాడు ఆ పనే చేశాడు.
పెట్టుకుని చేదన్నాడు. అందరిలో సర్కిల్ అని అరసే సర్కిల్ ఆఫీస్కి వెళ్ళాడు బావా, అటెండెన్స్ కి. ఉద్ధరించాడు రాసుకెళ్ళి. ఆడికి ఎన్ని గుండెలు, ఎంత పొగరు. హలో కాలేజీయా? నేను సుబ్బారావు గారిని మాట్లాడుతున్నాను. ఓకే సార్, అలాగే. ఏమోకే? ఏంటి ఓకేనయ్యా? నా బొంద. అలాగే సార్, అలాగే. ఏనయ్యా ఆ భద్రయ్య కొడుకుని అర్జెంట్గా డిస్మిస్ చేయి. ఇదిగో తిరిగి 3 ఏళ్ళ దాకా బండిలోకి రాకుండా డీబోర్ చెయ్యి. ఓకే. వాడి పేరు నాన్న. ఆడి పేరేంటయ్యా? ఓకే సార్, ఓకే. అదే తెలీదు, కనుక్కుంటాను. బాబ్జీ, బిఎస్సి సెకండ్ ఇయర్. బాబ్జీ బిఎస్సి సెకండ్ ఇయర్. సార్, కారణం ఏదైనా చెబుదామా అక్కర్లేదా? నేను చెప్పడమే రేదనం. మా కాలేజీ నేను పొమ్మన్నాను, నేను డిస్మిస్ అంటే డిస్మిస్. కొండంత బలం, కోరినంత బలగం, సచ్చేడంత డబ్బు, రాజులకు రాజ్యాంగం నేర్పేంత తెలివి ఉన్నాయి. అల్లుడేమో సర్కిల్, బామ్మర్దేమో వకీలు, కొడుకేమో డాక్టర్, మంత్రి గారు కాబోయే అల్లుడు, కూతురేమో ఇన్కమ్ ఆఫీసర్ గారు కాబోయే ఇల్లాలు. ఎంతమంది ఉన్నారు. చివరికి కురసన్నాసుల చేతిలో నలిగి నగనగలాడే కరం పట్టింది. ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు. సారీ, తప్పుడు సామెత పడింది. నువ్వే తప్పుడు సామెతవి. నీకు కోపం వస్తుంది కన్నా. అల్లుడు గారిని అప్పుడే ఐజీపీ చేసుంటే ఇవాళ పరువు దక్కేదా? ఐజీపీ అక్కర్లేదు, రోజు స్టేషన్కి వెళ్ళనిస్తే డ్యూటీ అలవాట ఈవేళ కొమ్ము కాసేవా. వాళ్ళు స్టూడెంట్స్, తేనె పట్టు మీద రాయి విసిరేవు నాన్న. శివ, నాకే నీతులు చెప్తావంటరా? నానా ఆవేశపడకో. అసలు ఈ గొడవ అంతటికీ కారణం నేను. నా మూలంగానే ఇంత జరిగింది. నీకు జరిగిన అవమానానికి నేను పగ తీర్చుకుంటాను. వాడికి బుద్ధి చెప్తాను. మళ్ళీ ఏం చేస్తావు తల్లి? ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను. ఆ బాబ్జీ రోజు 5ంటికి ఈ దారిని వస్తాడు. ఇప్పుడు 4:30 అయింది. ఓకే, ఐటమ్స్ ఏమి కావాలి? ఐటమ్సా? అదే, ఒక సెట్టు కాలుసి విరగొట్టాలా, 2నా? నెత్తురు రావాలా కూడదా? బుర్ర బద్దలు కొట్టాలా కూడదా? నాలుగు తెగ్గొయ్యాలా కూడదా? మీరు అడిగేదాన్ని బట్టి రేటు. అమ్మో, నో, అంత పెద్ద వద్దు. రేటు కోసమని ఐటమ్స్ తగ్గించొద్దండి, కన్సెషన్ ఇస్తాం. రేటు కోసం కాదు, కాళ్ళు చేతులు విరగొడితే ఆడక పెద్ద కేసులు గొడవలు. మీకేం భయం అమ్మా? మీ బాబుగారు పెద్దూరు, మీ బావగారు పోలీస్ ఇన్స్పెక్టరు, మీ మావయ్య గారు వకీలు. అబ్బే, వాళ్ళెవరికీ తెలియకూడదు. ఊరికే నేనే వాడికి బుద్ధి చెప్పాలని. అంటే పోలీస్ టైప్ దెబ్బలన్నమాట. ఐటమ్స్ పడాలి గాని నెత్తురు డాగు ఇరిగిన ఎముకలు ఉండకూడదన్నమాట. ఖర్చు ఎక్కువ అవుద్ది. పోలీస్ దెబ్బలు కదా, చాలా జాగ్రత్తగా కొట్టాలి. అలాగే, నేను ఆ పక్కనే వెయిట్ చేస్తాను. ఈ పక్కనే కూర్చోండి. ఒక్క రౌండ్ వేసుకుంటే హుషారుగా ఉంటది. ఛీ, అబ్బే నాకొద్దు. యూ క్యారీ ఆన్. ఏమిటి జబ్బు? మందు కావాలి. ఏం మందు? విషం. సుసి, అమ్మో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరైనా చూస్తే? అందుకే విషం ఇస్తే ఇట్నుంచిటే వల్ల కాడికెళ్ళి తాగేసి పడుకుంటా. సుసి ప్లీజ్, విషం వాడే రోజు వస్తే ఇద్దరం కలిసే తాగుదాం. నాకు కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. డాక్టర్ శివరామ్, గెట్ రెడీ. ఫర్ వాట్? మీ నాన్న కాబోయే మంత్రి గారిని, నీ కాబోయే పెళ్ళాన్ని తీసుకొస్తున్నారు. పైలట్ గా నన్ను పంపించారు. ఇక్కడికి ఎందుకు? ఎలక్షన్ లోపుగా నీ పెళ్లి చేసేస్తారట. దమ్ములుంటే లేచిపో, లేకుంటే లొంగిపో. ఎవరు? సుశీలమ్మా. ఇక్కడ మన ముగ్గురులో మగాడివి నువ్వే. వాడిని నువ్వే కాపాడు తల్లి. సుసి బాబాజీ,
మా వాడిని 24 గంటలు ఊపిరి సలపనివ్వరండి. ఎప్పుడు పేషెంట్లు తిండి తిప్పలు ఉండవండి. ప్రాణాలు కాపాడేస్తుంటాడు, ఆయుష్లు పెంచేస్తుంటాడండి. ఏరా శివ, ఏరు జనమేరి? ఓహో, మంత్రి మామయ్య ఉత్తరాలు పంపించేసావా? నీరేగా అది కూడా పెదల బిజినెస్సే. ఓ, ఇద్దరు పెదల సేవకులే. అలా చూస్తామేంటి, మావి దానమేంటి? నమస్తే డాక్టర్. ఇది మా అమ్మాయి డాక్టర్ ఉష. హలో హలో. నీకు ఆసుపత్రిలోనే ఇంట్లోనే జంటగా ఉండే అమ్మాయి దొరికింది. నాకు తగిన ఇయ్యకులే దొరికారు. అమ్మాయిని తీసుకుని అలా వెళ్ళరా, ఈ లోపల ఆసుపత్రి చూపిస్తారు బావగారికి. హలో బాబ్జీ, మే ఐ హెల్ప్ యూ? ప్లీజ్, నీతో ఒక నిమిషం మాట్లాడాలి. నో థ్యాంక్స్, మమ్మల్ని బతకనివ్వండి. వాడు పరమ మొండికటం. వాడి కోసం నువ్వు మనసు పాడు చేసుకోకు. అది కదా తారా, అతను చాలా మంచివాడు. నేనే అతన్ని చాలా చాలా అర్థమైంది. నీ బాధ అతనికి చెప్పుకొని స్నేహం కలపాలి, అంతేనా? అవునే, నువ్వు చెప్పదలుచుకున్నది శాంతంగా తినేట్టు చేయాలి, అంతేనా? డన్. మరేం భయం లేదు, చిన్న నిద్ర మాత్రం వేసి తీసుకొచ్చానంతే. అమ్మో, మొన్నటి తప్పే మళ్ళీ చేశానని నన్ను అసలు క్షమించడం. బాబ్జీ, డోంట్ వరీ సిస్టర్, కాసిన నీళ్లు చల్లి శాతం తీర్చు. కమ్ ఆన్ డార్లింగ్. తారా, ఉండు, నాకు భయంగా ఉంది. మేము ఆ పక్కనే కార్లో కూర్చుంటాం. ట్రబుల్ వస్తే ఓకే. విష్ బెస్ట్ ఆఫ్ లవ్. సీ యూ. నువ్వా? ఈ గూండా బుద్ధులు ఇంకా పోలేదా నీకు? నో బాబ్జీ, నాకేం తెలీదు. ప్లీజ్, నేను నీతో మాట్లాడాలని, క్షమాపణ చెప్పుకోవాలని ఎంతో ఆశపడుతున్నాను. దానికి ఇదా పద్ధతి? నిజంగా నాకేం తెలీదు. తార సాయం చేస్తానంది. నా మాట నమ్ము. ఐ లవ్ యూ. బట్ ఐ హేట్ యూ. గెట్ లాస్ట్. పాము ముంగిసా చెలగాటాలా? అదే మజా, అదే తమాషా. ఇళ్ళలగ్గానే పండగ కాదు పిల్లలు. కథలో ఇటు నాన్న అటు నాన్న కూడా మీకు శత్రువులే కదా. మీ నాన్న కంటే మీ అమ్మ మరీ కోపంగా ఉంటుంది. అందుకనే ఓ పార్టీని ముందు మీరు గెలుచుకోవాలి. ఏ పార్టీ? ఎలా? అను, కొత్తలో మీ అన్న నీ చెల్లెలు ఇలాగే ప్రేమాట్లాడారు. నా కంటపడి నా కాళ్ళకి మొక్కారు. మీరు మొక్కండి. అధ్యక్ష, సోదర సోదరీమణులారా, మా గురించి మీకు బాగా తెలుసు. మీకోసం, ఈ దేశం కోసం మా తాతగారు జైలుకెళ్లారు, మా నాన్నగారు జైలుకెళ్లారు, దరిమలా నేను వెళ్ళాను. ఎవరి కోసం? ప్రజల కోసం. ప్రజాసేవే మాకు తిండి, నిద్ర, మంచినీళ్లు. అందుచేత ఈ కప్పగుర్తు అప్పారావుకే మీ పవిత్ర ఓటు. కప్పల అప్పారావు గారు చెప్పింది చాలా మట్టుకు రైటే. ఆరి తాతగారు తండ్రి గారు దేశం కోసం జైలుకి వెళ్ళారు, నిజమే. అప్పారావు గారు కూడా జైలుకి వెళ్ళారు, కానీ దేశం కోసం కాదు. మరెందుకు? కాపుసారా కేసులో ఒక పాలి, లకిడీపేట దొమ్మి కేసులో మరొక పాలి. అందుచేత చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే మనుషుల్ని నమ్మి మోసపోకండి. చెట్టు పేరు చెప్పుకునే కాయలు అమ్ముకోవాలి. ఇప్పుడు నూజివీడు రసాలు కొన్న ఎలవా గాజుల పాడు పళ్ళకు వస్తుందా? రాదు. అలాగే
కోనసీమ కొబ్బరికి కొండవీడి కొబ్బరి సాట అవుద్దా అవుద్దా అని అడుగుతున్నాను. కప్పలు ఎప్పుడు వస్తాయి? వర్షాలు పడి నదులు చెరువులు నిండి పొంగినప్పుడు, అంటే పంటలు బాగా పండినప్పుడు, అంటే కప్ప మహాలక్ష్యం అన్నమాట. చిచి, కప్పని మహాలక్ష్మితో పోల్చడమా? కప్ప గుర్తు దగాకోరు గుర్తు. కప్ప చెరువులోనూ ఉంటుంది, చెరువు వెండితే గట్టెక్కి నీడకి పోతుంది. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి అన్నారు. అలాగా మీ ఓట్ల కోసం చేరతాయి కప్పలు. ఆనకి ఎలక్షన్స్ అయ్యాక అయిపోండవు. అందుకని ప్రతి ఒక్కరికి కడుపు నిండా బువ్వ పెట్టే దాకా గేట గుర్తుకే మీ ఓటు. చెప్ప చేతికి స్థానం చెప్పే గుర్తు దాకా. అందుచేత తెలిసి తెలిసి దాకలో ఓటే మాకు సోదరా. ఇప్పుడు సచ్చినా ఎవరిని గురించి పొగడని మన సుబ్బారాయుడు గారు మన గురించి పొగడానికి మనకేం భయం అండి? నాకన్నమాట ఏంటండి, మీకు మాత్రం భయం ఎందుకండి? గొప్పోళ్ళని చెప్పుకోవడానికి. కప్పలు అప్పారావు గొప్పోడని చెప్పడానికి ఒప్పుకోవడానికి నాకేం భయం లేదు. నేను కొండ బద్దలు కొట్టినట్టు పొగుడుతాను. ఆయన గొప్పోడు, కప్పలు గొప్పయి. అంచేత గొప్ప కప్పలు అంతే. అంచేత ఆయనకు ఓటు అయిపోతే ఇదిగో ఆ యొక్క 1953లో ఏం జరిగింది, ఆ యొక్క 58లో ఏం జరిగింది, ఏమి జరిగిందో నాకంటే మీకే బాగా తెలుసు. అలాగే 1968లో ఏమి జరిగింది, అలాగే 73లో 87లో ఏమి జరిగిందని నేను అడుగుతున్నాను. 53లో ధరలు తగ్గిస్తామన్నారు, తగ్గించారా? 58లో రోడ్లు రిపేర్లు చేయిస్తామన్నారు, చేయించారా? ఆ తర్వాత బతుకు రిపేర్లు మా తాతలు తండ్రులు మాట తప్పితే మమ్మల్ని అంటే ఎలాగా? మీకు కావాల్సింది ఏదో మమ్మల్ని అడగండి. వర్కర్ల జీతాలు పెంచాలి, పెంచేశాం. ఆసుపత్రిలో పేదవాళ్ళకు కూడా మందు ఇవ్వాలి, ఇచ్చేశాం. పేదవాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళలో ఉన్నది కూడా రక్తమే కన్నా. బ్రిడ్జీలు పడగొట్టాలి, కొట్టేద్దాం. లంచాలు పెంచాలి, పెంచేద్దాం. కుంచాలు తిరగేయాలి, వేసేద్దాం. ధరలు పెంచాలి, పెంచేద్దాం. నాణ్యం తగ్గించాలి, గించేద్దాం. జ్యోతిలక్ష్మి మంత్రి చేయాలి, చేసేద్దాం. రాజకీయంలో పండిపోయి బుద్ధి కుళ్ళిపోయి దోపిడే నా ఊపిరనే వాళ్ళని అసలు నమ్మకండి. నా మాట నా బిడ్డలు నమ్మినట్టే మీరు కూడా నమ్మి ఓటేయండి. నమ్మకం సాదా? నా బిడ్డల్ని కాదు, ఆ టెంపు నాయకుడు సుబ్బారాయుడు గారి బిడ్డల్ని అడగండి. వీళ్ళు ఎవరికి ఓటేస్తారో వినండి. మా ఓటు అన్నపూర్ణమ్మ గారికి. మీరు కూడా మీ ఓటు ఈవిడికే వేయండి. మా నాన్నగారు కప్పల అప్పారావు వల్ల పడిపోయారు, మేము వాళ్ళకి ఓటు వేయం. మా కాలేజ్ విద్యార్థులు ఎవరు వేయరు. మీరు కూడా వేయొద్దు. రావులపాలెం అన్నపూర్ణమ్మ గారు, కప్పల అప్పారావు, అన్నపూర్ణమ్మ గారు, కప్పల అప్పారావు, అన్నపూర్ణమ్మ గారు. ఏమయ్య సుబ్బారాయుడు, ఇదేం పాడు బుద్ధయ్య నీకు? ఎవరినే? నన్నే నువ్వు అంటుంటా. ఇంకెవరిని? నిన్నే. ఇలా వెన్నుపోటు పడుస్తావు అనుకోలేదు. ఎన్నుపోట? నేనా? చూడు, రేపు నువ్వు మినిస్టర్ అయ్యి లోపలే మన ఫోటో హాల్లో పెట్టాలని పట్టం కట్టిస్తున్నాను. ఇది ఎన్నుపోట? ₹1,00,000 నీ సంచిలో గుమ్మరించాను, అది ఎన్నుపోట? నీకే ఓటేయాలని ప్రచారం చేస్తున్నాను. చెయ్యొచ్చు, కానీ నాకు ఓటేయద్దని ఎక్స్ పార్టీ అన్నపూర్ణకే ఓటేయాలని చెబుతూ నీ కొడుకు కూతురు వాళ్ళ స్టేజ్ మీదకి వెళ్ళి లెక్చర్లు ఇస్తున్నారు. ఇది ఎన్నుపోటు కాదు. నీకు తెలియకుండానే చేశారు అంత పని. ఆ పార్టీ తమ్ముళ్ళు వాళ్ళకి ఎక్కడే? ఎల్లుండి ఎవరు గెలిస్తే వాళ్ళ వైపు చెడిపోవచ్చని నువ్వు ఇటు నీ బిడ్డలు అటు చెడిపోయావు. గోడ మీద పెళ్లివాట. ఆ పార్టీ తెలివితేటలు, నీ పెట్టుబడిదారి బుద్ధులు నాకు తెలియవా? సర్కిల్ నువ్వు ఎమర్జెంట్ గా లగెత్తుకెళ్ళి ఆ శివుడిని అనురాధనని అరెస్ట్ చేసి ఇక్కడికి ఈడ్చుకురా. నా కన్న బిడ్డలు నాకే ఎన్నుపోటు పొడుతారా చూస్తాను. ఎన్నికల్లో మాట్లాడడానికి అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. అందరికీ ఉండొచ్చు, వాళ్ళిద్దరికీ లేదు. నోరు మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. వెళ్ళు.
పేరు వయసు టకటగా చెప్పండి. అనురాధ 23. బాబ్జీ 25. శివరాం 24. సుశీల 22. అరే ఆశ్చర్యం, మీరంతా మేజర్లే. అంటే మీ నలుగురిది మెజారిటీ వయసు. మీరు ఎక్కడికైనా పోవచ్చు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. కాదనడానికి గవర్నమెంట్కి పోలీసుకి ఏమీ అధికారం లేదు. ఆడండి, పాడండి, ఎగరండి. లైఫ్ లో నేను మిస్ అయిన డ్యూయెట్లు, డాన్సులు మీరు చేయండి, చూసేనా ఆనందిస్తాను. పబ్లిక్ పార్క్ లోనా? పార్క్ లోనే జనం రాకుండా నేను చూస్తాను. సినిమా షూటింగ్ లప్పుడు బందోబస్తు చేయడం మాకు మామూలే. కమాన్ అయినా నేను ఈవేళ అసలు డ్యూటీ మీద లేను, సెలవు మీద ఉన్నాను. వాళ్ళంతా ఉత్తుత్త పోలీసులు. మరి కాకి బట్టలు ఎందుకు వేసావు? అలవాటు ప్రకారం వేసుకొచ్చేసా. 1 2 3 4 క్లియర్ షో. వాళ్ళని పట్టి తీసుకురామని ఆర్డర్ ఎత్తే పాటలు పాడుకోమని కాపలా పెట్టొచ్చావు. ఎంత పొగరా నీకు అంటారు మీరు. నిన్నటి దాకా అయితే మాంగారు సారీ అక్కడ వాళ్ళు అని నసికేవాడిని. ఈవేళ అయితే ఎస్ చేశాను, నా ఇష్టం అంటాను నేను. షో సైలెన్స్. నీకెంత పొగరాలుడు అంటారు మీరు. నిన్నటి దాకా అయితే గదిలోకి పారిపోయి నా పెళ్ళం బయట చోటను దాక్కుని తిట్టుకునేవాడిని. ఈవేళ ఎస్ ఎస్ నాకు చాలా పొగరు మాంగారు అంటాను. నేను అలుచుకుంటే నేను డిస్మిస్ చేసి పడేస్తాను, మామూలు పోలీసులకి దింపించేస్తాను అంటారు మీరు. గో టు హెల్ మామా అంటాను. నన్ను పోలీసు ఉద్యోగం నుంచి కదపడం నీ తరం కాదు, నీ బాబు తరం కూడా కాదు, పో అంటాను. అల్లుడు నో, ఈ ఇంటి అల్లుడిగిరిని రిజైన్ చేశాను. నీ దగ్గర కాడి గట్టి లాగి అసహ్యం వేసి నీ పిల్లల్ని నేనే రెచ్చగొట్టాను. వాళ్ళకి మైనారిటీ తీరి మెజారిటీ వచ్చిందని హెచ్చరించాను. నిన్ను పరభ అని ఎదిరించి సుఖపడండి అని చెప్పాను. ఆ ముసలాడి దగ్గర అల్లుడి ఉద్యోగం ఒకటే కాదు, నీ దగ్గర ముగ్గురిగిరి కూడా రిజైన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. తక్షణం నాతో బయటకు వస్తావో ఇక్కడే సమాధి అయిపోతావో తెలుసుకో. 1 2 3 4 5 6. వచ్చేస్తానండి, పెట్టి సర్దేసి. నో, ఈ ఇంటి చీపురు పుల్ల కూడా నాతో రాకూడదు. ఈ దుస్తులు పోలీసు వారివి. ఇక నీ ఒంటి మీద చీరంటావా, దాని ధరకి 1000 రెట్లు నా జీతం రూపంలో నీ బాబుగారి దగ్గర చాలా ఉంది. వాడు మనకి చాలా చాలా రుణపడి ఉన్నాడు. తినేడవమను. కమాన్ 7 8 9 10. కారు ఇక్కడ పెట్టి వాట్స్ రాంగ్ మై హీరో? మా అమ్మా నాన్న చూస్తే ఏ భయమా? ఆఫ్ కోర్స్ నేను ఆ దేవుని కూడా ఖాతరు చేయను, కానీ మా అమ్మా నాన్న అంటే భయం. కొడతారని? కొట్టరని. వాట్? చూడమ్మడు, మనల్ని తిట్టి కొట్టి నొప్పించే వాళ్ళను మనం హాయిగా చిపో అనేయచ్చు, కానీ మనల్ని ఏమీ అనకుండా మన గురించి బాధపడే వాళ్ళను మనం నొప్పించలేం కదా. ఓ ఐ సీ. ఐసులేదు గీసులేదు, మా అమ్మ నాన్న వచ్చేస్తారు, నువ్వు వెళ్ళిపో ప్లీజ్. అరే మనమేం తప్పు చేస్తున్నావా? నేను వాళ్ళ కోడలుగా రావడానికి తగనా? నాకేం తక్కువని ఎగిరి గంతేస్తారు అని నీ ధీమా. చూడమ్మడు, రూపాయికి విలువిచ్చే పొగరబోతుల కన్నా మాటకి మనసుకి విలువిచ్చే పొగరబోతులు ఒప్పించడం చాలా కష్టం. మీ నాన్న చేసిన పాడు పనికి నీ నెత్తి మీద ₹1 కోటి కట్నం పెట్టినా మా నాన్న ఒప్పుకోడు. అమ్మో వచ్చేస్తున్నాడు. దీనికి ప్లీజ్ కూర్చో, కూర్చోమంటుంటే రా. ఈ కార్ ఏంట్రా? అదే 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 ఏమో దారితో కూర్చుంటుంది. ఇది ఆడిది కదా, ఆ సుబ్బులు గాడిది. అబ్బే అబ్బే ఎవరది? బట్టిరా. ఓ ఆయన ఆసుపత్రిలో పని మానేశానుగా, యూనిఫామ్ ఇక్కడ ఉండిపోయింది, అందుకోసం. వాళ్ళు పిసినగొట్లు కదా, వాళ్ళ నాన్న పంపించుంటాడు. ఆడంతటోడే. ఈ గంపలో కర్ణ పిశాచి గారి చేరింది ఏంట్రా? అదే గాలి అలా వచ్చి ఉంటుంది నాన్న. అయి ఉంటదిలే. ఈ గొడవంతో ఏం
ఎందుకు తల్లే ఇక్కడికి దండెత్తావు ఇంకాసిన నిందలు ఏం చాలనా? అబే నాన్న ఉండరా, అక్కడ జరిగాక ఇక్కడికి రావడానికి నీకు ఎన్ని గుండెలు? నా ఇంటికి రావడానికి నాకెన్ని గుండెలు కావాలి? ఉన్న గుండె చాలు. అవునా? నీ ఇల్లా? ఇది నీ ఇల్లా? అవును, నా ఇల్లే, నా అత్తారిల్లు. మనకు ఆ యోగమే ఉంటే ఆనాడు అన్ని సమయంగానే సాగేవి. పెద్దాళ్ళు మాట మాట అనుకుంటే అది మా పూచి కాదు. అమ్మాయి, మా మీద దయించిన ఇంటికెళ్ళు. ఇదేం ఆసామాసి సంగతి కాదు. నీ బాబు మళ్ళీ మా మీద రాళ్ళేస్తాడు. మేమే ఎత్తుకొచ్చామని మా మీదకి దండెత్తుకొస్తాడు. వస్తే రానియండి, నాకేం భయం. నా మొగుడున్నాడు, అత్తమావులున్నారు, వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ ఇంటి కోడల సంగతి. నేను మొండిని, జగమొంటిని. మా నాన్నకన్నా మీకన్నా అందరికన్నా మొండిని. ఈ కటకటాల్లోంచి నా మొగుడు తాడి కట్టేదాకా తలుపు తీయను. మీరు తలుపు బద్దలు కొట్టారో, ఇదిగో ఈ కొడవలితో పీక నరుక్కొని చచ్చిపోతాను. ఖబర్దార్. నువ్వు అర్జెంటుగా సుబ్బులుగాడి ఇంటికెళ్ళి జరిగిందంతా చెప్పు. ఇలా నీ కూతురు గడేసుకుంది, తలుపు కొట్టే సస్తానంటుంది, మాదేం పూసి లేదు, మాకు పిల్లక్కర్లేదు, మాకు సిరాకు అని చేత నువ్వు వెంటనే వచ్చి బిడ్డను తీసుకెళ్ళని చెప్పు. ఎల్లు. అలాగా అల్లుడు, బాలే అల్లుడు. అల్లుడు నువ్వేంటి, మీ నాన్న కూడా భలే ఇయ్యకుడే. ఎలాగెలాగా ఏది మళ్ళీ చెప్పు. మా అమ్మాయి మీ ఇంట దూరి తలుపు గడేసుకుందా? నేను వచ్చి సైన్గా ఇడిపించుకెళ్ళాలని నీ బాబు ఆర్డర్ వేసాడా? భలే గుందల్లుడు. మరి ఇడిపించుకెళ్ళడానికి కట్టం ఎంత కట్టాలి? 1,00,000, 10 లక్షలా? దీనికి స్వయాన నా అల్లుడే నాకు రాయబారం తేవాలా? అలాగే నా కూతురు నడిపించుకోవాలంటే నా చేతిలో పని. కానీ ఆడు కొడుకుని అంటే నిన్ను నడిపించుకోవాలంటే నీ బాబుగాడి బాబు దిగి రావాలి. నా కూతుర్ని కట్టేసి నన్ను బెదిరిస్తారే? ఈ సుబ్బారాయుడు గారి డబ్బు అంటే ఇదిగో. ఏది ఇదేనా? సుబ్బారాయుడు గారి దెబ్బ అంటే ఇదేనా? అబ్బో, మంచికి రోజులు కావు మా అంగారు. ఇదిగో అబ్బే ఇదిగో పోరే అల్లుడు. ఏమిటి? ఆ ఫోన్కి అంత అందించు, నీకు పుణ్యం ఉంటుంది. ఏ పోలీసులు పిలుస్తావా? కాదు బాబు, ఫ్రెండ్స్ని పిలుచుకుంటాను. మా అంగారు, ఫోన్ అందివ్వమని అడిగే బదులు సంఖ్యల తాళమే అడుగుండొచ్చుగా. ఇదిగో బాబు. అమ్మా, హలో, కప్పలప్పారావు గారా? బావగారు, కొంప మునిగింది. జగత్పాటి అన్నపూర్ణమ్మ మా అమ్మాయిని తీసుకెళ్ళి ఆ లంకలో కట్టేసుకుని డబ్బు కోసం గౌరవింది. ఏంటే రావు, రావణాసుడు లేగా అవతల పిల్లల్ని కట్టి కొట్టి చంపేస్తున్నారంటేదో. కొట్టగా ఏం చేస్తారు బాబుగారు? ఎలక్షన్ లో వాళ్ళ ఆట కట్టింది. అలాగా? గెలుస్తామనే ధీమాతో పొగరుతో ముందు వెనక తెలియకుండా అప్పులు చేసి డబ్బు తగలేశారు. ఇప్పుడు ఓడిపోతామని తెలిసింది. ఆ డబ్బంతా మీరుగాక ఎవడిస్తాడు? అది మీ ముక్కు మీద గుద్ది వసూలు చేస్తారు. అందుకే మీ అమ్మాయిని ఎత్తుపోయి కట్టేశారు. అయ్యో బాబు, ఏంటి నాకు దారి? నేనున్నానుగా. అవును, నానొచ్చేస్తాడే, తలుపు తీసి నన్ను కూడా దాచే. మగాడివి, సిగ్గులేదు? లేదని చెప్పానుగా. రాయుడు గారు అమ్మాయిని కట్టేస్తావా? నేను కట్టాడు ఏంటండి? ఆ పిల్ల లోన్ గడేసుకుంది. అవును మా ప్రభావం, తలుపు తోస్తే పొడుసు చేస్తానంటుంది. ఒంటి పిల్ల ఎలా తీసుకెళ్తారో మీరే తీసుకెళ్ళండి. అలాగా? అమ్మా, తలుపు తీయండి అమ్మా. నేను రాను, పొండి. మీ నాన్నగారే పంపించారమ్మా, మిమ్మల్ని ఏం అనరంట. అయినా సరే పొండి. కాపాడండి.
మగాళ్ళతో పుట్టుకోరాలా అలాంటి వాళ్ళతో ఎలక్షన్ పోటీలా ఇంకో గంటలో నీ పని పోయిందా మీ ఆవిడికి నా సానుభూతి చెప్పు అప్పారావు 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 అన్న పూర్ణమ్మ గారికి 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 అయ్యగారు కొంప మురిగిందయ్యా మీరు ఓడిపోయారు అన్నపూర్ణమ్మ గెలిచింది కథటం తిరిగింది ఖర్చులు ఇప్పుడు రాబట్టుకోకపోతే తర్వాత చచ్చినారా రై నువ్వు సుబ్బయ్య ఇంటికి వెళ్ళి 10 లక్షలు తీసుకుని వెంటనే మన గెస్ట్ హౌస్ కు రమ్మని చెప్పు లేదా నీ కూతురు చావు ఖాయమని చెప్పు వెళ్ళు అలాగేనయ్యా అయ్యయ్యో నా తల్లి నా మాలచ్యమే గొప్ప మునిగిపోయింది రూపాయిని మనం కాపాడితే రూపాయి మనల్ని కాపాడతారు నమ్ముకున్నారు కంచే చేరు వేసింది రూపాయి గొప్ప ముంచేసింది రోయ్ గొప్ప ముంచింది రోయ్ అయ్యయ్యో 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 అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో లాభం లాభం 2 లాభం ఎక్కడిది అంతా నష్టమే 2 కోట్ల కొబ్బరికాయలు అమ్మితే ఎంత డబ్బు వస్తుంది అయ్యయ్యో 5 6 6 7 నాకు 7 పే మిగిలింది నా కన్న బిడ్డలారా సర్కిల్ నన్ను కన్న తల్లులారా ఇందులోనే మన రుణం తీరిపోయిందా అయ్యయ్యో ఇల్లే ఈ డబ్బులు నాడికి నా పాల్గొనాకుంది సర్కిల్ కనకం అబ్బాయి శివ అమ్మడు అనురాధ లాయరు ఎక్కడున్నారయ్యా అమ్మా అమ్మా తల్లి ఆగక్కడ ముందా డబ్బు ఇలా పడాయి బాబు బాబు థ్యాంక్స్ చెప్పించుకోవడమే తప్ప ఎప్పుడు నేను చెప్పాను సత్యన నీ రుణం తీర్చుకోలేను రుణమా నువ్వా రైటే ఓనాడు మా అమ్మ చేతి గంజినీళ్ళు తాగి బతికావు గుర్తుందా మా అయ్య దగ్గర చుట్టపీ కోసం చేయి జాపావు జ్ఞాపకం ఉందా మా ఉప్పు తిన్న విశ్వాసానికి మొన్న మా అమ్మని నాన్నని మీ ఇంటికి పిలిపించి బాగానే రుణం తీర్చుకున్నావు ఇక నాదే తరువాయి వద్దులే అందుకు నీ బతుకు చాలదు ఆ మూటలో ఉన్న డబ్బులు ఎక్కెట్టుకోండి నువ్వు నీ కూతురును నువ్వా లేలే ఇదేమిటి బాబు నిజానికి నీకు మేమే దండయ్యాలి అంతే కదా ఆఖరి రోజున నువ్వు నీ చెల్లెలు మా చేజెక్కి మా నాన్నకు కాదు మా అత్తకే ఓట్లు అయింది అనగానే ఒక్కసారి చక్రం తిరిగిపోయింది మీ కుర్రాళ్ళు ఓట్లన్నీ ఇటు పడ్డాయి అంచేత మీ విద్యార్థులందరికీ నీ ద్వారా మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను విద్యార్థి సోదరులకు అన్నపూర్ణమ్మ గారికి అన్నపూర్ణమ్మ గారికి అన్నపూర్ణమ్మ గారికి వాటికొస్తే నిజానికి దండ పడవలసింది సుశీలకి. అదేమిటి? ఈ పిల్ల గురించే కదా మీరు మా ఇంటికి వచ్చారు. మాట పడ్డారు, పడి లేచారు, లేచి గెలిచారు. అంచేత మీరు సరే అంటే నేను దండేస్తాను సుశీలకి. అలాగే ఏమన్నా అమ్మ గడుగ్గా శుభం తొందరగా వేసేయి. ఈలోగా మీ నాన్నకు ఇవిడికి పొర తిరిగిపోద్ది. వేసేయి వేసేయి.
అమ్మా అను అను ఆలస్యం ఎందుకు? మీరు కూడా కానీ చేయండి, దీవించేస్తాం. నేను కాదు, ఇక్కడ మీ జాతి వాళ్ళు చాలా మంది కుర్రోళ్ళు ఉన్నారు. ఎందుకో కట్టుకో. అదేంటి బాబు, నువ్వే కావాలని అన్ని వదులుకుని వచ్చాను. ఆస్తి కూడానా? అంతేకందా. ఆహా, ఆస్తి కాదని వచ్చింది నాకెందుకు? భలేవాడు అయ్యా, నువ్వేమనుకుంటావు వద్దండి. నువ్వు కావాలనుకుంటే సగం ఆస్తి మీదే కదా. ఇదిగో కట్మ అడ్వాన్స్ 10 లక్షలు క్యాష్. కొంపు డబ్బు అయినా ముష్టి 10 లక్షల సాధారణ ఖర్చు కూడా సరిపోదు. 10 లక్షలు అడ్వాన్స్ అల్లుడు. నేను కోటీశ్వరుడు కదా, ఆస్తులు సగం నీదే. సగం కాదు, పూర్తిగా ఇచ్చినా నీ పిల్ల నాకొద్దు. అయినా నేనెప్పుడు ఇష్టపడలేదే. అంటే నన్ను కాపాడటం కోసం ఇంతసేపు వాళ్ళతో యుద్ధం చేసి ఆపదలో ఉన్న ఆడపిల్లని ఎవడైనా కాపాడతాడు. ఇందాక నీ స్థితిలో మీ కుక్క పిల్లున్నా ఆవు దూడున్నా కాపాడేవాడిని. అమ్మా అన్నపూర్ణమ్మ, ఇది అన్యాయం. నా బిడ్డని నీ కోడలుగా చేసుకుంటానని ఆ రోజున మీరిద్దరూ మాట ఇవ్వలేదు. ఏమ్మా ఇచ్చారా? ఈ మడిచికా? అబ్బే, ఈ మడిచిని నేను ఎప్పుడు చూసిన జ్ఞాపకమే లేదురా. లోగడ సుబ్బయ్య అని ఒక ఆయన తోటలో మీ నాన్నతో పనిచేసేవాడు. తల్లి లేని పిల్లలతో మన ఇంట్లోనే ఉండేవాడు. ఆ సుబ్బయ్య ఆనాడు అడిగితే మాట అనుకున్నాం. ఆయన ఆసూకి మళ్ళా మనకు తెలియలేదు. ఒకవేళ ధర్మిలా బాగా డబ్బు చేసి పైకి వెళ్ళిపోయాడేమో. చెల్లమ్మా, అబ్బాయి చెప్పిన అన్ని అక్షరాలా రైటే. నా డబ్బు నా పగరు వీటి మూలంగా నా బిడ్డలకి చిచ్చపడకూడదు. ఇవన్నీ వదిలేసి తాత సుబ్బయ్యగా మీ కాడకు వస్తున్నాను. అమ్మా, నా బిడ్డలకి తల్లైనా అత్తైనా నువ్వే కడుపులో పెట్టుకుని కాపాడాలి. నేను ఊరు వదిలిపోతాను. కాశీకో వల్ల కట్టుకో. అంత మాట అనకన్నయ్యా. అను దామ్మ. శుభులు, తిరగబడ్డాను, కోపం చేసుకోకండి మంగారు. భలేవాడు అయ్యా, మా చిన్నల్లుడు అన్నట్టు నాకు డబ్బు చేసింది. డబ్బు చేసినోడికి మీరంతా మందేసి వైద్యం చేశారు. ఏయ్యమ్మా, అమ్మా శుభవార్త, శుభవార్త. మన జిల్లాలో నెగ్గిన తొలి మహిళగా మిమ్మల్ని మంత్రి చేసి గౌరవించాలని పార్టీ వారు తీర్మానించారు. రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి, రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి, రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి. నేనే గెలిచాను, నేనే గెలిచాను, నేనే గెలిచాను. అదేంట్రా? మంత్రి గారు ఇయ్యంకుండా అవుతానని శబ్దం పట్టాను కదా. మా చెల్లె మంత్రి కదా, నా మాటే గెలిచింది. జై. కింద పడ్డా పైసా నీదేనంటావు. అంతే కదా. రండి రండి రండి.